ఓం శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. విశ్వకర్మ అయిన రామకోటి వేణు పలుకగా సర్వజనులకు శుభములు కలుగగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెద సీతారామ కదా. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సంహసించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలుసుకొనా. తన తండ్రి అయిన వాయుదేవులకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమరోమమున పులకితుడయ్యే కాయము పెంచే గుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా. పవనతనయుని పదగట్టనకై పర్వతరాజము గడగడవనకే ఫలపుష్పాదులు జలజలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలల ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములదిరే దీనరవముల పరిగిడ బెదిరే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెద సీతారామ కదా. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సకర ప్రవర్తితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకు నీతో. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారధి పడద్రోసే పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవనతనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై. శ్రీ హనుమాను గురుదేవు తిరునాయద పలికిన సీతారామ కదా నే పలికెద సీతారామ కదా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా. వానరోత్తమా ఒకసారి నిలుమా నాసికరాల శ్రమ తీర్చుకొనుమా గంధమూలములు ఫలములు తినుమా నా పూజలు గొని
మన్ననలందుమా శతయోజనముల పరివితము గల జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు నీదు తండ్రి కడు పూజుడు నాకు పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించి తిని నీ సత్కారము ప్రీతి నందితిని రామకార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెద సీతారామ కదా అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహాసులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి రామకార్యమది సాహసమ్మని రాక్షస బలమది భయంకరమని కపివరుడెంతటి గణతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము పెంచే ఒకరినొకరు మించి కాయము పెంచిరి శతయోజనములు విస్తరించిరి పైనుండి సురలు కహకహలాడిరి ఇరువురిలో ఎవ్వరిదో గెలుపనిరి సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధిగొని సమయమిదేనని క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము జోచి వెలివచ్చే విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని నీరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు జలనిధి తేలే మారుతి ఛాయెను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను గుహను బోలు తన నోటిని తెరచెను కపువరుని గృంచి మృంగజూచెను అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను సింహిక హృదయము చీలికలాయెను సాగరమున బడి అసుబులు బాసెను వారధి దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యశూరుడు నలువంకలను కలయజూచుచు నిజ రూపమున మెల్లగ సాగుచు త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెద సీతారామ కదా అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మ రూపుడై
బయలుదేరెను రజనీకరుని వెలుగున తాను రజనీచరుల కనుల బడకను పిల్లివలె పొంచి మెల్లగా సాగెను ఉత్తర ప్రాకార ద్వారము దేరెను లంకారాక్షసి కపివరుగాంచెను గర్జన చేయుచు అడ్డగించెను కొండ కోనల తిరుగాడుకోతివి ఈ పురికి ఏ పనికై వచ్చితివి లంకేశ్వరుని హానతి మేరా లంకాపురికి కావలియున్నా లంకను నేను లంకాది దేవతను నీ ప్రాణములను నిలువున దేతును కదలక మెదలక నిజము పల్కుమని లంక ఎదుర్కొనే కపికిశోరుని అతి సుందరమి లంకాపురమని ముచ్చటబడినే చూడవచ్చి తిని ఈ మాత్రమునకు కోపమెందుకులే పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగా గొని లంకారాక్షసి కపికిశోరుని గర్జించి కసరే గర్జించి చరచెను సింహనాదమును మారుతి చేసే కొండంతగతన కాయము పెంచే వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను గూల్చే కొండ బండల రక్కసి దొల్లే కనులప్పగించి నోటిని తెరచే అబలను జంపుట ధర్మముగాదని లంకను విడిచే మారుతి దయగొని ఓ బలభీమా వానరోత్తమా నేటికి నీచే ఓటమెరిగితి ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసగెనని రావణుడాదిగ రాక్షసులందరూ సీతమూలమున హంతమొందెదరు ఇది నిజమౌనని మీదే జయమని లంకారాక్షసి పంపె హరీషుని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెదా సీతారామ కదా కోటగోడ అవలీలగ ప్రాకెను కపికిశోరుడు లోనికి దుమికెను శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను ముందుకు సాగెను ఆని ముచ్చముల తోరణాలుగల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా అరేషుడుగాంచెను సువర్ణమయ సౌదరాజముల ధగధగ మెరసే ఉన్నత గృహముల కళకళలాడే నవ్వుల జల్లులు మంగళకరమో నృత్య గీతములు అప్సరసల మరపించు మదవతుల త్రిస్థాయి బలుకు గానమాధురులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా అరేషుడుగాంచెను సుందరమైన హేమ మందిరము రత్నఖచితమౌ సింహద్వారము
పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్నకాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేషుడుగాంచెను. అత్తరు పన్నేట జలకములో కాలాగరో సుగంధ ధూపములు స్వర్ణ క్షేత్రములో వింజామరలో కస్తూరి పునుగు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేషుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెదా సీతారామ కదా. యమకుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుడి రణమందు ఓడించి లంకకు గొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు వందే. నేలను తాకక నిలచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపతమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన రీతి పోగలది దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు వందే. లంకాదీశుని ప్రేమ మందిరము రత్న ఖచితమౌ హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభక్ష పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మధునిచే ఆఘ్రాణితము పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు వందే. మత్తున శయనించు సుదతుల మోములు పద్మములను కొని మూడుతమురములు నిమిలిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మపాత్రములు ఉత్తమ కాంతల కూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు వందే. రావణుండు రణమందున గెలిచి స్త్రీలెందరినో లంకకు చేర్చెను పితృదైత్వ గంధర్వ కన్యలు ఎందెందరో రాజాసి కన్యలు సీతదక్క వారందరు కన్నెలే రావణు మేర్చి వరించిన వారలే పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు వందే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెదా సీతారామ కదా.
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెద సీతారామ కదా. ఐరావతము దంతపు మొనాలతో పోరున బొడిచిన గంటులతో వజ్రాయుధపు ప్రగాసములతో చక్రాయుధపు ప్రహరణములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో లంకేశుడు శయనించే కాంతాలతో సీతకై వెదకే మారుతి ఆశతో. మినపరాశి వలె నల్లని వాడు తీక్షణ ద్రోక్కుల లోహితాక్షుడు రక్త చందన చర్చిత ఘాత్రుడు సంజారుణ ఘన తేజోవంతుడు సతులగూడి మధుబ్రోలినవాడు రతికేలి సలిపి తోలినవాడు లంకేశుడు శయనించే కాంతాలతో సీతకై వెదకే మారుతి ఆశతో. అందొక వంక పర్యంకము జేరి నిదురించుచుండే దివ్య మనోహరి నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకళను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారు రూపిణి రాణులకు రాణి పట్టపురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మండోదరి లోకోత్తర సుందరి. మండోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి వాలము బట్టి ముద్దులు పెట్టి వాలము గోట్టి భుజములు తట్టి స్తంభములెగసి క్రిందకు దుమికి పల్లటీలు గోటి చెంగున చుట్టి చంచలమౌ కపి స్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెద సీతారామ కదా. రాముని సీత ఇటులుండునా రాముని సీత ఇటులుండునా రావణు జేరి శయనించునా రాముని బాసి నిదిరించునా భుజించునా భూషణములు దాల్చునా పరమ పురుషుని రాముని మరచునా పరపురుషునితో కాపురముండునా సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదక సాగెను. పోవగరాని తావుల బోతి చూడగరానివి ఎన్నో జూచితి నగ్నముగా వారున్న పరకాంతల పరిశీలనగా పలికించి తిని రతికేలి సలిపి తోలిన రమణుల ఎందెందరినో పొడగాంచి తిని ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను. సుదతుల తోడ
సీతయుండగా వారల జూడగా వెదకుటెలాగా మనసున ఏమి వికారము నొందక నిష్కామముగా నివేకము వీడక సీతను వెదకుచు చూచితిగాని మనసున ఏమి పాపమెరుగనని స్వామి సేవ పరమార్థముగా గొని మారుతి సాగెను సీత కోసమని. భూమి గృహములు నిషా గృహములు క్రీడా గృహములు లతా గృహములు ఆరామములు చిత్రశాలలు బావులు తిన్నెలు రథ వీధులు మేడలు మిద్దెలు ఇల్లు కోనేళ్ళు సందులు గందులు బాటలు తోటలు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీతామాత బ్రతికియుండునో క్రూర రాక్షసుల పాల్పడియుండునో తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండునో అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తావుల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీత జాడ కనలేదను వార్తను తెలిపిన రాముడు బ్రతుకజాలడు. రాముడు లేనిదే లక్ష్మణుడుండడు ఆపై రఘుకులమంతయు నశించు. ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి. ఇంత వినాశము నా వల్ల నేను కిష్కిందకో పోనే పోను. వానప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరెదను. లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలుదశలగనే సాహసవంతుడై. చూడమరసిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను. సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు ఇంద్రాదియమ వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడి వడి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెద సీతారామ కదా. విరితేనియలు రోలు భృంగములు వింజారగజేయు జంకారములు లేచి ఉరాకుల మెసపు కోయిలలు పంచమాస్వరముల పలికే పాటలు పురులు విప్పి నాట్యమాడు నెమలులు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన.
కపికిశోరుడు కొమ్మ కొమ్మను ఊగుచు ఊపుచు దూకసాగెను. పువ్వులు రాలెను, దీవెలు తెగెను, ఆకులు కొమ్మలు నేలపై బడెను. పూలు పైరాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచెడు. సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. పువ్వులనిన పుదీవియలనెన జానకికెంతో మనసౌననే. పద్మపాత్రముల పద్మాక్షుని గణ పద్మాకరముల పొంతజేరునని అన్ని రీతుల అనువైనదని అశోకవని సీతయుండునని శోభిల్లు శుంచుపా తరుశాకలపై మారుతి కూర్చొని కలయజోచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సుందరమైన అశోకవనమున తను కూర్చొనిన తరువు క్రిందున కృంగి కృశించిన సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్రరేఖను ఉపవాసముల వాడిపోయిన నివురుగకిన నిప్పు కణమును చిక్కిన వనితను మారుతిగాంచెను. రాక్షస వనితల క్రూర వలయమున మాసిన సీత వసనమును దాల్చిన మన్నున పుట్టిన పద్మమును పతివియోగ శోకాగ్నివేగిన అంగారక పీడిత రోహిణిని మాటి మాటికి వేడిని టూర్పుల సెగలను గ్రక్కే అగ్నిజ్వాలను చిక్కిన వనితను మారుతిగాంచెను. రాక్షస వనితల క్రూర వలయమున నీలవేణి సంచాలిత జగనను సుప్రతిష్టను సింహమాధ్యమును కాంతులొలుకు ఏకాంత ప్రశాంతను రతీదేవి వలె వెలయు కాంతను పుణ్యము తరిగి దివి నుండి జారి శోక జలది పడి మునిగిన తారను చిక్కిన వనితను మారుతిగాంచెను. రాక్షస వనితల క్రూర వలయమున పతి చెంతలేని సతికేలనని సీత సొమ్ముల దహిల్చె శాకల మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకత మాణిక్య చెంపస్వరాలు రత్నఖచితమౌ హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు రాముడు తెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తించె మారుతి. సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరి మాత కౌసల్య సుప్రజారాముని సీతగాక మరి ఎవరి మాత వనమున తపించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత
ఆహా కంటి కనుగొంటి సీతనని పొంగి పొంగి ఉప్పొంగె మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెదా సీతారామ కదా. పువ్వులు నిండిన పొలములందున నాగేటి చాలున జననమందున జనకర మహారాజు కూతురైన దశరథ నరపాలు కోడలైన సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజ్య లక్ష్మీ సహితము అంతటి మాత కానే కాలమని మారుతి వగసు సీతను కనుగొని శత్రుతాపహరుడు మహాశూరుడు సౌమిత్రికి పూజురాలైన ఆశ్రిత జన సంరక్షకుడైన శ్రీ రఘురాముని ప్రియసతి అయిన పతి సన్నిధియే సుఖమని ఎంచి 14 వనమునకేగిన అంతటి మాత కానే కాలమని మారుతి వగచే సీతను కనుగొని బంగారు మేని కాంతులు మెరయ మందాస్మిత ముఖ పద్మము విరియ హంసతూలిక తల్పమందున రాముని గూడి సుఖింపగతగిన పురుషోత్తముని పావన చరితుని శ్రీ రఘురాముని ప్రియసతి అయిన అంతటి మాత కానే కాలమని మారుతి వగచే సీతను కనుగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెదా సీతారామ కదా. మూడు జాముల రేయి గడువగా 4వ జాము నడుచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలు కొలుపులు శత్రులోర్చు షడంగ వేద విధుల స్వరయుగ శబ్ద తరంగ ఘోషలు శోభిల్లు శుంచు పాశాకలందున మారుతి కూర్చొని ఆలకించెను. రావణాసురుడు శాస్త్రోత్తముగా పేకువనే విధులన్నీయునర్చెను. మదోద్గతుడై మదన తాపమున మరి సీతను మదిలో నెంచెను. 9 భార్యలు సురకన్యల వలె పరిసేవింపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దీప్యమానముగా వెడలెను అశోక వనము చేరగా.
లంకేశునితో వెడలిరి సతులు మేఘము వెంట విదుల్ల తలవలే మధువు గ్రోలిన పద్మముకుల ముంగురులు రేగే భృంగముల వలె క్రీడల తేలిన కామిని మనుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగా చేరెను అశోక వనము వేగముగా. లంకేశుని మహాతేజమును గని మారుతి గూఢ దిగ్భ్రాంతి చెందెను. దశకంఠుడు సమీపించి నిలిచెను, సీత పైననే చూపులు నిలిపెను. తొడలు చేర్చుకొని కడుపును దాచి కరములు ముడిచి చనుగవగాచి సుడి గాలి పడిన కదలి తరువు వలె కటిక నేలపై జానకి తూలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా, నే పలికెదా సీతారామ కదా. ఓ సీత ఓ పద్మనేత్ర, నా చెంత నీకు ఏలా చింత. ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య, ఎందుకోసమీ వనవాసవ్యధ. నవ యవ్వన త్రిలోక సుందరి, నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచే. నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు నీకు సరిగాని వాడు, నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు. గతి చెడి వనమున తిరుగుచుండెను, తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను. మరచి పొమ్ము కొరగాని రాముని, వలచి రమ్మునను యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే. నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు వచ్చుట నన్ను గెల్చుట, నిన్ను పొందుట కలలోని మాట. బల విక్రమ ధన యశములందున అల్పుడు రాముడు నా ముందెందున. యమ కుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేల అని రావణుడు కామాంధుడై నిలిచే. నోటికి వచ్చినదెల్ల పలికే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా, నే పలికెదా సీతారామ కదా. నిరతము పతినే మనమున దలచుచు, క్షణమొక యుగముగా కాలము గడుపుచు. రావణ గర్వ మదంబుల దృంచు, రాముని శౌర్య ధైర్యములను దలచుచు. శోకతాప్తయై శిరమును వంచి, తృణముందుంచి తన ముందుంచి. మారు పల్కె సీత దీనాస్వరమున, తృణము కన్న రావణుడే కీనమన.
రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నను ఆశ్రమమున పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి శునకము మాదిరి యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచనలేలా అని పల్కె సీత దీనాస్వరమున తృణము కన్న రావణుడే హీనమన ఓయి రావణ నా మాట వినుము శ్రీరామునితో వైరము మానుము శీఘ్రముగా నను రాముని చేర్చుము త్రికరణ శుద్ధిగా శరణు వేడుము నిన్ను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని అని పల్కె సీత దీనాస్వరమున తృణము కన్న రావణుడే హీనమన్న శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెదా సీతారామ కదా. సీత నీవెంత గడసరివే ఎవరితో ఏమి పలుకుచుంటివే ఎంతటి కర్ణ కఠోర వచనములు ఎంతటి ఘోర అసాభ్య దూషణలు నీపై మోహము నన్ను బంధించెను లేకున్న నిన్ను వధించియుందును అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోదీప్తుడై దశకంఠుడు. నీ కొసగిన ఏడాది గడువును 2 నెలలలో ఇక తీరిపోవును అంతదనుక నిన్నంటగరాను ఈ లోపున నా బాగోగులు గనుగొను నన్ను కోరని నిన్ను బలాత్కరించను నన్ను కాదని నిన్ను కనికరించను అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోదీప్తుడై దశకంఠుడు. ఓ రావణ నీ కొవ్విన నాలుక గిజగిజలాడి తెగిపడదేమి కామాంధుడా నీ క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి పతి ఆజ్ఞ లేక ఇటులుంటిగాని త్రుటిలో నిన్ను దహింపనాయేమి అని పల్కె సీత దివ్యాస్వరమున తృణము గన్న రావణుడే హీనమన. క్రోధాగ్ని రగుల రుసరుసలాడుచు కొర కొర దూచుచు నిప్పులు గ్రక్కుచు తన కాంతలెల్ల కలవరమందక గర్జన సేయుచు దిక్కుల దరక సీత నెటులైన ఒప్పించుడనే ఒప్పుకొననిచో భక్షించుడనే రావణాసురుడు అసురవనితలను ఆజ్ఞాపించే మరలేపోయెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెదా సీతారామ కదా. అందున్న ఒక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల త్రోసి కావలెనన్న నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకూడు
దారుణమైన కలగంటి నేను దానవులకది ప్రళయం భేను అని తెలిపే త్రిజట స్వప్న వృద్ధాంతము భయకంపితలైరి రాక్షసీ ఘనము. శుక్లాంబరములు దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు. వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు. తెల్లని కరిపై మూవురు కలసి లంకాపురిపై పయనించినారు అని తెలిపే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముందు స్తుతింప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యతేజుడై అని తెలిపే త్రిజట స్వప్న వృద్ధాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. తైలమదదుకొని రావణాసురుడు నూనె త్రాగుచు అగుపించినాడు. కాలాంబరమును ధరించినాడు. కరవీరమాల దాల్చినాడు. పుష్పకమందుండి నేలబడినాడు. కడకొక స్త్రీచే ఈడ్వబడినాడు అని తెలిపే త్రిజట స్వప్న వృద్ధాంతము భయకంపితలైరి రాక్షసీ ఘనము. రావణుండు వరాహము పైన కుంభకర్ణుడు ఒంటె పైన ఇంద్రజిత్తు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు. రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలిసిరి సమూలముగా అని తెలిపే త్రిజట స్వప్న వృద్ధాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. తెల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గంధము మేనబోసుకొని నృత్య మృదంగ మంగళాధ్వనులతో చంద్రకాంతులెగ జిమ్ము ఛత్రముతో తెల్లని కరిపై మంత్రివర్యులతో వెడలె విభీషణుడు దివ్యకాంతితో అని తెలిపే త్రిజట స్వప్న వృద్ధాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించెడు లంకను. రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశమాయెను సాగరమున లంక మునిగిపోయెను అని తెలిపే త్రిజట మాటలు వినుచు నిద్రతూగిరి రాక్షస వనితలు. హృదయ తాపమున జానకి తూలుచు శోకభారమున గడగడ వనకుచు జరిగి జరిగి అశోక శాఖలను ఊతగాగొని మెల్లగా నిలచి
శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడ జడతో ఉరిబోసుకొని ప్రాణత్యాగము చేయబూనగా శుభశకునములు తోచె వింతగా. సీతకెంత దురవాస్తి ఘటిల్లే నా తల్లి నెటులా ఊరడించవలే నన్ను నేనెటులా తెలుపుకోవలే తల్లి నెటులా కాపాడుకోవలే ఏమాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుండున అని హనుమంతుడు శాకల మాటున తహతహలాడుచూ మెదలసాగెను. ననుగని జానకి బెదరక ముందే పలికెద సీత రామకథ. సత్యమైనది వ్యర్థముగానిది పావనమైనది శుభకరమైనది సీతామాతకు కడు ప్రియమైనది పలుకు పలుకున తేనెలొలుకున్నది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కదా. దశరథ విభుడు రాజోత్తముడు యశముగొన్న ఇక్ష్వాకు వంశధుడు దశరథునకు కడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్య కైక దశరథు చేరి తన కొసగిన 2 వరములు కోరే భరతునకు పట్టాభిషేకము 14 ఏళ్ళు రామవనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. తండ్రి మాట నిలుప రామచంద్రుడు వల్కలధారి అయి రాజ్యము వీడే సీతాలక్ష్మణులు తనతో రాగా 14 ఏళ్ళు వనవాసమేగే కరదూషణాది 14,000 అసుల జంపే జనస్థానమున అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని కొని తెచ్చుటకై రామలక్ష్మణులు లేని సమయమున
అపహరించే లంకేశుడు సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రామ సుగ్రీవులు మనమున గలిసిరి మిత్రులైరి ప్రతిజ్ఞల బూరిరి సిరగురాముడు వాలిని గూల్చెను సుగ్రీవుని కపిరాజుగా చేసెను సుగ్రీవునాన లంక చేరితి సీతామాతను గనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. వానరోత్తముడు పలుకుటమానెను జానకికెంతో విస్మయమాయెను భయముగా నలువంకలుగని మెల్లగా మోమెత్తి పైకి చూచెను శోభిల్లు సుంచుపా శాకలందున బాలార్కుని వలె మారుతి తోచెను మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెద సీతారామ కదా. తల్లి తెల్పుము నీవు ఎవరవో దేవగంధర్వ కిన్నెరాంగణవో కాంతులు మెరసే బంగారు మేనా మలినాంబరమేల దాల్చితివో ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు తరువు నుండి దిగి అంజలి ఘటించి చెంతన నిలిచే రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో రామలక్ష్మణులు వనమున వెదకెడు అవని జాతవో నీవు సీతవో సర్వసులక్షణ లక్షిత జాతవు తల్లి తెల్పుము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే జనక మహీపతి ప్రియపుత్రికను దశరథ మహీపతి పెద్ద కోడలను శ్రీ రఘురాముని ప్రియ సతి నేను సీతయను పేర వరలు దానను పరిణయమైన 12 అనుభవించి తిని భోగభాగ్యములు అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో రావణుడొసగిన 7 గడువు 2 నెలలలో ఇక తీరిపోవు రాముడు నన్ను కాపాడునని వేచి వేసారిపోతిని అసురులు నన్ను చంపక మున్నే
నాకై నేను పోనించి తిని అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో. అమ్మా సీత నమ్ముము నన్ను, రాముని దూతగా వచ్చినాడను. రామలక్ష్మణులు క్షేమమన్నారు, నీ క్షేమమరసి రమ్మన్నారు. రాముడు నీకు దీవెనలంపే, సౌమిత్రి నీకు వందనములిడే అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి ముందుకు జరిగే. మారుతి ఎంతగా ముందుకు జరిగెను, జానకి అంతగా అనుమానించెను. రావణాసురుడే ఈ వానరుడని, కామరూపుడై వచ్చియుండునని, ఆశ్రమమున ఒంటిగనున్న తనను వంచిన సన్యాసి ఈతడని తలవాల్చుకొని భయకంపితయై కటిక నేలపై జానకి తూలే. వానరరాజు సుగ్రీవుని మంత్రిని, నన్ను పిలుతురు హనుమంతుడనే. రామ సుగ్రీవులు మిత్రులైనారు, నీ జాడ తెలియ వేచియున్నారు. రామలక్ష్మణులు వానరరాజుతో లంక చేరెదరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చింతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెదా సీతారామ కథ. ఓ హనుమంత హాయి బొంది తిని, నీ పలికిన శ్రీరామ కథ విని. రామలక్ష్మణుల ఎట్లెరిగితివి, రూపురేఖలను ఎట్లు గాంచితివి, వారి మాటలను ఎట్లు వింటివి, వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పల్కె సీత హనుమంతునితో. రామ కథను కీర్తించిన వానితో. సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయాసాంద్రుడు, బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు, క్షమాగుణమున తృతివీ సముడు, సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చింతన నిలిచే. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు, అన్నిట రాముని సరిపోలువాడు. అన్నకు తోడు నీడయై సెలగెడు, అజేయుడు శత్రు భయంకరుడు. సామాన్యులు కారు సోదరులిరువురు, నిన్ను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చింతన నిలిచే. పవన కుమారుని పలుకులను విని, అతడు నిజముగా రామదూతయని ఆనందాసులు కన్నులు నిండగా చిరునగవులతో
జానకి చూడగా ఇదిగో తల్లి ఇది తిలకింపుము రాముడంపిన అంగుళీయకము హని హనుమంతుడు భక్తి మీరగను అంగుళీయకమును సీత కొసగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెద సీతారామ కదా. రామచంద్రుని ముద్రిక చేకొని హస్సులు నిండిన కనుల కద్దుకొని మధురాస్మృతులు మదిలో మెదల సిగ్గు చేత తన శిరము వంచుకొని ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునముల విశేషమనుకొని జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. ఎన్నడు రాముడు ఇటకే తెంచునో ఎన్నడు రావణుని హతము చేయునో లక్ష్మణుండు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపునో సుగ్రీవుడు తన వానరసేనతో చుట్టుముట్టి లంకను గూల్చునో అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. రామలక్ష్మణులు వచ్చుదాకను బ్రతుకనిత్తురా అసురులు నన్ను రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు ప్రాణములను హరచేత నిలుపుకొని ఎదురు చూతుని 2 మాసములు అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. నీ వలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచెనమ్మ ఫల పుష్పాదులు ప్రియమైనవి గని హా సీతాయని శోకించునమ్మ నీ జాడ తెలిసి కోదండపాణి తడవు సేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. ఓ హనుమంత నిను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత వానరోత్తమ నిను వినినంత నే పొంది తిని పూరట కొంత రాముని వేగమే రమ్మని తెల్పుము 2 నెలల గడువు మరువబోకుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెద సీతారామ కదా.
తల్లి నీవిటు శోకింపనేల వగచి వగచి ఇటు బ్రీతిల్లనేల ఇప్పుడే నీకి చెర విడిపింతును కూర్చుండుమునా వీపు మీదను వచ్చిన త్రోవని కొనిపోయెదను శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే పోనివ్వకపోతివిగా హనుమ సహజమైనని చెంచల భావము అరయగ అల్ప శరీరుడ నీవు ఏ తీరుగా నన్ను గొనిపోగలవు రాముని కడకే నన్ను చేర్చెదవో కడలిలోనే నన్ను జార విడుతువో అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో సీత పలికిన మాటల తీరుడు హనుమంతుడు విని చిన్నబోయెను సీత చెంత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను కొండంతగా తన కాయము బెంచెను కాంతివంతుడై చెంత నిలచెను జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారధి దాటెదరయ్యా క్రూర రాక్షసుల కంట భడకయే లంక వెదకినను కనగలరయ్యా అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెద సీతారామ కదా. తల్లి నేను నీయందు గల భక్తి భావముల అటుల తెల్పితి క్రూర రాక్షసుల బారి నుండి నిన్ను కాపాడనెంచి అటుల పల్కితి వేగమే నిన్ను రాముని చేర్చెడు శుభ గడియలకై త్వరపడి పలికితి అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించెదను సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు అమ్మాయిమ్ము ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందింపగా హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. చిత్రకూటమున కాకాసురు గద కన్నీరొలుగగా గురుతుగా తెలిపే చెంగుముడినున్న చూడామణిని మెల్లగా తీసి మారుతి కొసగే పదిలముగా కొనిపోయి రమ్మని
శ్రీరామునకు గురుతుగా నిమ్మనే ప్రీతి భల్య సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో చేతులారగా చూడామని గొని ఆనందముగా కనులకద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి వనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతి గైకొని అంజనీసుతుడు కాయము బెంచే ఉత్తర దిశగా గుప్పించి ఎగసే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెదా సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీత జాడగని మరలిన తాళదు చేయవలసినది ఇంకను గలదు కల్పించుకొని కలహము పెంచెద అసుర వీరుల పరిశీలించెద రాక్షస బలముల శక్తి గ్రహించెద సుగ్రీవాదులకు విన్నవించెద హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను. పద్మాకరముల పాడునరించిన జలాశయములు గట్టులు ద్రెంచి ఫలవృక్షముల నేలను గ్రూల్చి ఉద్యానముల రూపును మాపి ప్రకారముల బ్రద్దలు చేసి ద్వారబంధములు ధ్వంసము చేసి సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి. మృగ సమూహములు బీతిల్లినవై తత్తరపాటుగా పరుగులు తీయగా పక్షుల గుంపులు చెల్లా చెదరై దీనారవముల ఎగిరిపోవగా సీతయున్న సింసిపాతరువు విన వనమంతయు వినాశము కాగా సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి. వనమున రేగిన ధ్వనులను అదిరి లంకావాసులు నిద్రలేచిరి కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి దశకంఠుడు మహోద్రుడై పలికే వానరుని బట్టి దండింపుడనే 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. 80,000 కింకర వీరులు వంకవానరుడు హతము చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు గర్జన చేసెను. జంబుమాలిని తగిన బలముగొని ఆ వానరుణ్ణి దండింపగ పొమ్మనెను. జంబుమాలిని ప్రహాస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను.
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. జంబుమాలిని సర్వసైన్యమును ఒక్క వానరుడు ఉక్కడగించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు ఆజ్ఞాపించెను. మంత్రి కుమారుల తగిన బలముగొని ఆ వానరుని దండింపగ పొమ్మనెను. మంత్రి కుమారులు ఏగురు చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. మంత్రి సుతులను సర్వసైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను. ఎటు జూచినను మృతదేహములు, ఎటు బోయినను రక్తపుటేరులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత దడవు యోచించి పలికెను. సేనాపతులను తగిన బలముగొని ఆ వానరుని దండింపగ పొమ్మనెను. సేనాపతులను సర్వసైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేతుడై పరికీర్తించెను. తండ్రి చూపులు తనపై సోకగా లక్షయ కుమారుడు దీటుగా నిలువగా రావణుండు పల్కె కుమారుని గని ఆ వానరుని దండింప పొమ్మనే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అక్షయ కుమారుడు నవయవ్వనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాలాగ్నివోలే ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు అక్షకుమారుడు దివ్యరథముపై దాడి వెడలెను హనుమంతునిపై. మూడు శరములతో మారుతి శిరమును 10 శరములతో మారుతి ఉరమును అక్షకుమారుడు బలముగా నాటెను. రక్తము చిందగా గాయపరచెను. ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అతి నేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని బాలును చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని. అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను. ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అగ్ని కణమణి జాలి కూడదని రగులకమునుపే ఆర్ముట మేలని సింహనాదమును మారుతి చేసెను. అరచేత సరచి హయముల జంపెను. రథమును బట్టి విరచి వేసెను.
అక్షుని దృంచి విసిరివేసెను. అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై బడే రక్తపు ముద్దగా. అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను. మెల్లగా తేరి క్రోధము బూని తన కుమారుని ఇంద్రజిత్తుగని ఆ వానరుడు సమానుడు గాడని వానిని వేగ బంధించి తెమ్మనే రావణాసురుడు ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను. కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము సేయగా ఈ వానరుడు సామాన్యుడు గాడని మహిమోపేత్రుడు కామరూపుడని ఇంద్రజిత్తు బహుయోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే దేవగణాంధులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని. బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై బడే వనజభవుడు తనకు ఒసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని. కట్టుబడియున్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని త్వరగా దానవులు ధరిచేరి నారచీరలతో బిగి బంధించిరి. బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను. మారుతి మాత్రము నారచీరలకే కట్టుబడినటులా కదలకయుండెను. వానరోత్తముని దూషణలాడుచు రావణుడి కడకు ఈర్చుకుపోవగా ఈ వానరుని వధించి వేయుడని మన ఎడ ద్రోహము చేసినాడని రక్తనేత్రములు నిప్పులు రాలగా లంకేశ్వరుడు గర్జన చేయగా రావణుడు తమ్ముడు విభీషణుడు దూతను చంపుట తగదని తెల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగాన మనవిని వినుమా. దూతను చంపుట ధర్మముగానిది లోకముచే గర్వింపబడునది. శూరుడవైన నీకు తగనిది రాజధర్మ విదూరమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను. అన్నా వీనిని వధింపకుమా తగురీతిని దండించి పంపుమా. దూతయడుల విధింపబడినవి వదగాక తగిన దండలలున్నవి. తలగొరిగించుట సబబు వేయుట గురితు వేయుట వికలాంగు చేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను.
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెద సీతారామ కదా. కపులకు వాలము ప్రియభూషణము కావున కాల్చుడు శ్రీనివాలము వాడవాడల ఊరేగింపుడు పరాభవించి వదలివేయుడు కాలిన తోకతో వీడేగుగాక అంపిన వారికి తల వంపుగాక అని రావణుడు విభీషణునిగని ఆజ్ఞాపించెను కోపమనచుకొని. జీర్ణాంబరములు అసురులు దేచిరి వాయుకుమారుని తోకకు జుట్టిరి నూనెతో తడిపి నిప్పంటించిరి మంటలు మండగా సంతసించిరి కపికుంజరుని ఈడ్చుకుబోయిరి నడివీధులలో ఊరేగించిరి మారుతి మాత్రము మిన్నకుండెను సమయము కాదని సాగిపోయెను. కపిని బంధించి తోకగాల్చిరని నడివీధులలో త్రిప్పుచుండిరని రాక్షస వనితలు వేడుక మీరగా పరుగున పోయి సీతకు తెలుపగా అంతటి ఆపద తన మూలమున వాయుసుతునకు వాటిల్లెనని సీతామాత కడు చింతించెను అగ్నిదేవుని ప్రార్థన చేసెను. ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగదోచెను అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను రామదూతనై వచ్చుట చేతను సీతామాత మహిమ చేతను మండే జ్వాలలు పిల్లగాలులై వీవసాగెనని మారుతి పొంగెను. ఆనందముతో కాయము బెంచెను బంధములన్నీ తెగిపడిపోయెను అడ్డగించిన అసురులందరిని అరచేత చరచి అడ్డడగించెను గిరిశిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వారా గోపురమందున స్తంభము పైకి మారుతి ఎగసెను లంకాపురమును పరివీక్షించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఏ మంటలనా వాలముగాల్చిరో ఆ మంటలనే లంకగాల్తునని భీమరూపుడై గర్జన సేయుచు రుద్రరూపుడై మంటలు జిమ్ముచు మేడమీద్యల భవనాల వనాల వెలిగించను జ్వాలా తోరణాల చూచిరమ్మడిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించే మారుతి. ఒకచో కుంకుమ కుసుమ కాంతుల ఒక ఎడబూరుగు పుష్పఛాయల ఒకచో మోదుగు వీరుల తేజముల ఒక ఎడకరెగిన లోహపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురమును రగిలెను మంటల చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించే మారుతి.
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెదా సీతారామ కథ. హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకునే లాంగూల జ్వాల తలచిన కార్యము నెరవేర్చి తినని తెరిపారజూచె వెనుకకు తిరిగి కనిపించెను ఘోరాతి ఘోరము జ్వాలాబీలము లంకాపురము మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి లంకాపురము సర్వము పోగా ఇంకా జానతి మిగిలియుండునా సిగ్గుమాలిన స్వామి ద్రోహిణి సీతను చంపిన మహాపాపినని మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. సీతలేనిదే రాముడుండడు రాముడు లేనిదే లక్ష్మణుడుండడు భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు. ఈ ఘోరమునకు కారణమైతిని నాకు మరణమే శరణ్యమని మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. శ్రీ రఘురాముని ప్రియ సతి సీత అగ్ని వంటి మహాపతివ్రత అగ్నిని అగ్ని దహింపనేర్చునా అయో నిజను అగ్ని దహించునా నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభశకునములు తోచె ప్రీతిగా. ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని లంకాపురము రూపుమాసినను విభీషణ గృహము నిలిచియుండెనని అంబర వీధిని సిద్ధచారుణులు పలుకగా విని మారుతి పొంగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెదా సీతారామ కథ. అశోకవనము మారుతి తేరెను ఆనందాసుల సీతను గాంచెను తల్లి నీవు నా భాగ్యవశమున క్షేమముంటివని పదముల వ్రాలెను పోయి వత్తునిక సెలవు నిమ్మని అంజలి ఘటించి చెంతన నిలిచెను సీతామాత
హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో. హనుమా అతులిత బలదామా శత్రుకర్షణ శాంతి నిధాన, ఇందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమార్థుడ నీవే. రాముని వేగమే తోడ్కొని రమ్ము, రాక్షస చరణకు తొలగింపుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. తల్లి నిన్ను చూచినదాదిగా త్వరపడుచుంటిని మరలిపోవగా, భీతి నొందకుము నెమ్మది నుండుము త్వరలో నీకు శుభములు కలుగు. రామలక్ష్మణుల సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొనిరాగలను అని మారుతి సీత పదముల వ్రాలే. సెలవు గైకొని రివ్వున మరలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా, నే పలికెద సీతారామ కదా. అరిష్టమను గిరిపై నిలచి మారుతి ఎగసెను కాయము పెంచి, పవన కుమారుని పదగట్టనకే పర్వతమంతయు పుడమిని కృంగే. సీతను గాంచిన శుభవార్త వేగ శ్రీరామునకు తెలియచేయగా, మారుతి మరలెను అతి వేగముగా ఉత్తర దిశగా వారధి దాటగా. గరుడుని వోలే శరవేగముగొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని, మార్గమాధ్యమున మైనాకుని గని ప్రేమ మీరగా క్షేమము కనుగొని, దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగా గగని విజయ సూచనగా గర్జన సేయుచు మారుతి సాగెను వేగము పెంచుచు. సుందరమైన మహేంద్రగిరిపైన శీలయేట దిగి తానమాడి, జాంబవదాది పెద్దలందరిని వాయునందనుడు వందనములిడి, చూచితి సీతను అను శుభవార్తను ముందుగా తెలిపెను. కపివీరులు హనుమంతుని పొగడిరి, ఉత్సాహమున కిష్కిందకు సాగిరి. జాంబవదంగద హనుమదాదులు ప్రస్తవన గిరి చేరుకొనినారు. రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు. ఆంజనేయుడు శ్రీరామునితో చూచితి సీతనను శుభవార్త తెల్పే, చూడామని శ్రీరామునకిడి అంజలి ఘటించి చెంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కదా.
చూడమని గొని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమ సీతను ఎట్లుగాంచితివి, ఎట్లున్నది సీత ఏమి తెల్పినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెల్పె తన లంకాయానమును. శతయోజనముల వారధి దాటి లంకాపురమున సీతను గాంచితి, రాలు కరుగగా సీత పలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా అసురుల గూల్చితి లంక దహించితి, రావణునితో సంహాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. నిరతము నిన్నే తలచుతున్నది, క్షణమొక యుగముగా గడుపుతున్నది, 2 నెలల గడువు తీరకమునుపే వేగమ వచ్చి కాపాడుమన్నది. రామలక్ష్మణుల సుగ్రీవాదులకు సీత క్షేమమనే తెలుపమన్నది అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. రామలక్ష్మణుల భుజముల నిడుకొని వేగమెలంకకు కొనివతునని, రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని, ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చి తిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. అందరూ కలిసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించెదరని, సీతారామ పట్టాభిషేకము అనుల పండువుగా జరిగి తీరునని, ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చి తినని అని హనుమంతుడు తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. ఆనందముతో అశ్రులు జారగా సీతామాత నన్ను దీవించగా, పదములు వ్రాలినే పయనమైతిని, పదములు రాకనే మరల వచ్చి తిని, ఉప్పలేదు కాని ఎప్పుడో తల్లిని భుజముల నిడుకొని కొని రాకుందున అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సీత క్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండినా, నేటి తోడమా రఘుకులమంతా అంతరించి యుండెడిది కదా, మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమివ్వగలనని, సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని ఆజానుబాహుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ.
నలుగురు శ్రద్ధతో ఆలకించగా, నలుగురు భక్తితో ఆలపించగా, సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా, కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున, శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. మంగళహారతి గొను హనుమంత, సీతారామ లక్ష్మణ సమేత, నా అంతరాత్మ నిలుమోహనంత, నీవే అంతా శ్రీ హనుమంత. సుందరాకాండ చదవడం వల్ల మనకు విజయాలు వరిస్తాయి. సుందరాకాండ చదివినంత మాత్రాన మనకు విజయం వరిస్తుంది. లంకా విజయం చదివితే భూత ప్రేతాదుల భయంతో ఉన్నవాళ్ళు హనుమంతుడు రక్షిస్తాడు. హనుమాన్ నిర్వేదం చదివితే బుద్ధి మధ్యం సమస్యలున్నవారు ఆ సమస్య తొలగుతుంది. లంకలో సీత అన్వేషణ ఘట్టం చదివితే ఇతరుల వల్ల మనపై కలిగే దోషాలు పోతాయి. లంకలో సీతమ్మను హనుమాన్ చూసిన ఘట్టం చదివితే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. త్రిజట స్వప్న వృద్ధాంతం చదివితే చెడ్డ కలల వల్ల కలిగే దోషాలు పోతాయి. సీతారావణ సంహాదం చదివితే మంచి బుద్ధి కలుగుతుంది. సీత హనుమాన్ సంవాదం చదివితే దూరమైపోయిన బంధువులు తిరిగి కలుస్తారు. అంగుళీయక ప్రధానం చదివితే కష్టాలు తగ్గుతాయి. కాకానుగ్రహం చదివితే తెలిసి తెలియక ఎప్పుడైనా శ్రీరాముడి విషయంలో ఏదైనా తపోహ చేసి ఉంటే అవి తొలగిపోతాయి. చూడామణి ప్రధానం చదివితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. రాక్షసులను హనుమాన్ వధించడం ఘట్టాలు చదివితే శత్రువుల మీద విజయం సాధిస్తారు. లంకాదహన ఘట్టం చదివితే ఇంట్లోనూ వ్యవసాయ పనుల్లోనూ అభివృద్ధి కలుగుతుంది. మధువన ధ్వంసం చదివితే పుణ్యం వల్ల మరణం తర్వాత బ్రహ్మలోకానికి వెళతారు. సీత సందేశాన్ని రాముడికి నివేదించడం చదివితే అనుకున్న పనులు అన్ని నెరవేరుతాయి. 68 రోజుల పారాయణం చేస్తే సంతానం లేమి సమస్య తీరుతుంది. అంగుళీయక ప్రధానం చదివితే తలపెట్టిన పనులలో విజయం సొంతమవుతుంది. బ్రహ్మాస్త్ర బంధం నుంచి విముక్తి. హనుమద్వాహనం చదివితే శని బాధలు ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. సుందరాకాండ నిత్య పారాయణం చేస్తే అన్ని పనులలో విజయం కలుగుతుంది. అలాగే అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. రామకోటి వేణు.